గత 3 రోజుల నుంచి తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే ఆంధ్ర పోలీసులు వచ్చి కేవీఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కె వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేయడం, కర్నూలు తీసుకెళ్లడం, అక్కడ థర్డ్ డిగ్రీ పెట్టడం, ఇదంతా ఈ సమస్య మొత్తం గురించి కూడా తెలంగాణ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అసలు స్టోరీ ఏంటంటే కేవీ రెడ్డి అనే వ్యక్తి గతంలో V6 ఛానల్ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో పనిచేస్తూ తర్వాత తన ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వీడియో చేస్తూ ఉంటాడు. ఎక్కువగా ఏపీ పాలిటిక్స్ విశ్లేషణ చేస్తుంటాడు. తెలంగాణ జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన చేసిన వీడియో ఏంటంటే గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది ఏపీలో అని చెప్పిండు. దాన్ని పట్టుకొని రెడ్ బుక్, దానిని కాస్త తెలుగులో ఎర్ర బుక్, ఇంకా కొంచెం సర్కాస్టిక్గా ఎర్ర బుక్ రాజ్యాంగం అని చెప్పిండు. అప్పుడు రాజ్యాంగాన్ని అవమానిస్తామని తన మీద దేశద్రోహం కేసు పెట్టి కర్నూలు 4th టౌన్ పోలీసులు వచ్చి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేయడం, తర్వాత థర్డ్ డిగ్రీ పెట్టడం జరిగింది. దీని గురించి అందరూ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. ఇంతవరకు ఓకే. అదే విషయం ఏంటంటే నాకు ట్రస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులు అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ మనకు ప్రాంతీయ భేదం లేకుండా అక్కడి పాలిటిక్స్ను మేము విశ్లేషణ చేస్తుండే, ఇక్కడ పాలిటిక్స్ను ఆంధ్ర జర్నలిస్టులు కూడా విశ్లేషణ చేస్తారు. ఇంకా మీరు ఎక్కువ పోల్చుకుంటే ఆంధ్ర జర్నలిస్టులే ఎక్కువగా తెలంగాణ పాలిటిక్స్ విశ్లేషణ చేస్తారు తప్ప తెలంగాణ జర్నలిస్టు మాత్రం ఎక్కువగా ఆంధ్ర పాలిటిక్స్ విశ్లేషణ చేయరు, ఒకరిద్దరు తప్ప. అందులో ఈ కేవీఆర్ లాంటి వాళ్ళు. అంటే మాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుంటే మీరు ముఖ్యమంత్రి, మీ పోలీసులు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ ఎల్బీనగర్ పరిధిలో అరెస్ట్ చేయడం ఏంది? ఒకవేళ అది తప్పైతే ఆ కేసుని ఇక్కడికి పంపించి ఏదో చెప్తే అయిపోతుంది కదా. మీరు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది అసలు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా, తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు హోంశాఖ మంత్రి అనే డౌట్ వస్తుంది. దీని గురించే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ మొత్తం కూడా ఖండించడం జరిగింది. అదే ఒక డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అయినా నేనేమంటున్నా అంటే కేవీఆర్ సేమ్ మా కమ్యూనిటీ, మా జర్నలిజం కమ్యూనిటీ కదా అని ఆయన వెనుకొచ్చుకొచ్చే ప్రయత్నం కాకుండా వాస్తవాలు తెలుసుకుంటే ఆయన ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన వీడియోలు ఏమున్నాయంటే ప్రతి వీడియో కూడా చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా 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 మద్దతుగా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో కూడా అట్లా ఉంటే నాకేమనిపించింది అంటే ఈయన నడిపిస్తున్నది కేబీ టీవా లేకుంటే సాక్షి టీవా, ఈయన అసలు జర్నలిస్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తనా అనే డౌట్ వచ్చే విధంగా ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో అలాంటి చర్యలు చేస్తే కూడా తప్పు లేదు. ఏదో మన జర్నలిస్ట్ కదా, మన కమ్యూనిటీ కానీ ప్రతిసారి వెనుకేసుకు రావడం కాదు. మన తెలంగాణలో ఉండే జర్నలిస్టులు ఎంత మెచ్యూరిటీగా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తొలి వెలుగు రఘుండు, ఆయన పైన కొంచెం కాంగ్రెస్ షాడో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తుంటాడు. అదేవిధంగా న్యూస్ లైన్ శంకర్ ఉంటాడు, ఆయన పైన కాస్త బీఆర్ఎస్ షాడో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చాలా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంటాడు. అదేవిధంగా ఈ ఎంటైర్ టాపిక్ను కవర్ చేసినటువంటి కాలేజ్ టీవీ దాసర్ శ్రీనివాస్ గారు అయితే ఏ పార్టీ షాడో కూడా ఉండదు, ఆయన ఎప్పుడు ప్రజల పక్షాన కొట్లాడుతుంటాడు. మా తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ పాలిటిక్స్ కంటే కూడా తెలంగాణ ప్రజల వైపు ఉంటారు. ఈ కేవీ రెడ్డి అనేటి ఆయన అస్తమానం అది ఒక సాక్షి టీవీ చేసినప్పుడు మరి టీడీపీ వాళ్ళ కోపం రాదా? మన కమ్యూనిటీ అని మనోడు ఏం చేసినా కూడా వెనకేసుకు రావడం కరెక్టేనా? ఇప్పుడు మనం ఒకవేళ ఆంధ్ర ఛానల్స్ చూసుకుంటే పక్కాగా శాటిలైట్ ఛానల్స్తో సహా డిజిటల్ మీడియాల ఛానల్స్ మొత్తం కూడా ఒక పార్టీకి ఒకటి ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ఒకటి ఉంటే, టీడీపీకి ఒకటి ఉంటే, జనసేనకు ఒకటి ఉంటుంది. కానీ మన తెలంగాణలో ఉండే డిజిటల్ మీడియా మాత్రం పక్కాగా ప్రజల పక్షానే ఉంటుంది. ఒకరిద్దరు బయాస్ ఉంటారు, అది వేరే విషయం. మరి పరమేశ్వరుడు నాలుక ఇచ్చాడు కదా అని నువ్వు సీఎంను పిఎంను రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో సంబోధించుకుంటా నీకు సీఎం లేదు పిఎం లేదు అరే తొరే కొడుతుండే మరి ఇలాంటి థర్డ్ డిగ్రీలు పెట్టరా? మన కమ్యూనిటీ మన జర్నలిజం అని వెనుకేసుకొని రావడం కాదు. జర్నలిస్టులు అంటే పయనించే ఊడిపల్లే, మనం కూడా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలం. మనం పద్ధతిగా ప్రశ్నిస్తే మనకు వచ్చే రెస్పాన్స్ కూడా పద్ధతిగా ఉంటుంది. నువ్వేం పైనుంచి ఊడిపల్లే కదా, ఒక మైక్ ఒక గొట్టం పెట్టుకున్నావని ప్రజా సమస్యల గురించి వదిలిపెట్టి ప్రజా ప్రతినిధుల్ని అరే తొరే కొడితే ఎట్లుంటుంది? డెఫినెట్ గా కేవీఆర్ జర్నలిస్ట్ ఏదైతే చేసిండో అది తప్పే. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సమస్యను తెలంగాణ పోలీసులకు అప్పచెప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం ఇది రేవంత్ రెడ్డికి సిగ్గుచెట్టు.